నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన సెగ మొదలైంది. గతంలో చూసుకున్నట్లయితే ఆర్టీసీ కార్మికులు కానీ అంతకుముందు ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు కానీ పూర్తిగా ప్రభుత్వం పైన తిరుగుబాటు అయితే మొదలుపెట్టారు. అంటే ప్రభుత్వ హామీలు ఇచ్చిన దాంట్లోనే మేము అడుగుతున్నాం, దాన్ని కూడా హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. మొన్న చూసుకున్నట్లయితే ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్ కార్మికులకు కూడా ప్రభుత్వము మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను మేము అడుగుతున్నాము. ప్రభుత్వమే మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఆశని చూపించి ఇలాగా ఈరోజు పట్టించుకోకుండా చేస్తుందని చెప్పేసి ఆటో డ్రైవర్ కార్మికులకు అండగా బిఎంఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర అయితే ధర్నా చౌక్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బిఎంఎస్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే డ్రైవర్లకు 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేసిన పనులలో విఫలం జరిగినందుకు దాని సందర్భంగా ఈరోజు ధర్నా చౌక్లో ప్రజలకు మరియు జనానికి పబ్లిక్ అందరికీ తెలిసే విధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఈరోజు మేము ధర్నా చౌక్ దగ్గర ఉద్యమం చేయడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఇదే 3 సంవత్సరాల క్రితం మహిళలకు ఉచిత బస్సు సందర్భంగా మహాలక్ష్మి పథకం ఇచ్చిన సందర్భంగా ప్రభుత్వం 12,000 ఇస్తాని తనంతలో తాను ఒప్పుకొని ఇప్పటివరకు 3 సంవత్సరాలే ₹1 కూడా ఇవ్వలేదు. మరియు దాంతోపాటు ఏదైతే డ్రైవర్లు నష్టపోతున్న ఆలోచనతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అది కూడా నెరవేర్చుకోలేదు. 70 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటివరకు చనిపోయారు. వాళ్ళ డ్రైవర్కి ఎలాంటి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాలే. వాళ్ళకు రోడ్డు మీద పడేసింది. లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డు మీద తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రావడం వల్ల రోడ్డు మీదకి రావడం జరిగింది. గత ప్రభుత్వం ఆటోల మీద నిర్లక్ష్యం చేసినందుకే ఓడిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది కనుక రేపు రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరియు దాంతోపాటు ఏదైతే సంక్షేమ బోర్డు మరియు ₹12,000 ఇన్సూరెన్స్ రేట్లు తగ్గించాలి. ఈ కొత్తగా ఇంకో ట్రబుల్ ఏమిస్తున్నారు అంటే 3 వీలర్ లైసెన్స్ను రద్దు చేస్తున్నారు. దీని మీద కూడా మేము తీవ్రమైన పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఈ ధర్నా చౌక్ తోటి కనువిప్పు చేసుకుంటే సంతోషం, లేని పక్షాన మేము భారీ ఎత్తున ఆందోళన చేపడతాం. రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీని మరియు ఏదైతే సచివాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పి డ్రైవర్ల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో డ్రైవర్ కార్మికులకు ఇబ్బంది కలగకుండా ఈ మహాలక్ష్మి పథకం ఏదైతుందో ఫ్రీ బస్సు దానికి ఇబ్బంది కలగకుండానే ఈ యొక్క 12,000 స్కీమ్ అనేది అమల్లో పెడుతున్నామని చెప్పారు. అప్పుడు అంటే మీరు వెళ్ళి దాన్ని కోరడం జరిగింది లేకుంటే ప్రభుత్వమే స్వయంగా ఇవ్వడం? ఏ డ్రైవరు తనంతలా తాని పోయి కోరడం జరగలేదు. వాళ్ళు డ్రైవర్లు మహాలక్ష్మి పథకం పెడుతున్నాను ఆ ఉద్దేశంతో 12,000 ఇస్తున్నారు. 12,000 ఇవ్వక ఉల్టా మీదికెళ్ళి ఏం చేసేసారు అంటే వారి నష్టాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు రోడ్డు మీద మహాలక్ష్మి పథకం మీద లక్షల మంది డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు, 100 మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం ఒక చిన్న తప్పు పని చేసుకోవడంలో ఎన్నో కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి. మీరు దయచేసి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మీడియా ద్వారా మేము ఏదైతే ధర్నా చేస్తున్నామో ప్రభుత్వాన్ని కనువిప్పి జరిగే విధంగా మీరు మాకు సహాయ సహకారాలు అందించారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరియు ఏదైతే డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ రేట్లు పెరిగినాయి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, వాళ్ళకు ముద్రా లోన్ ద్వారా ఒక బ్యాంకులో లోన్ రాదు, బయట ఫైనాన్సర్లను నడపకమవుతుంది, ప్రభుత్వంలో ట్యాక్సులు కట్టి ప్రభుత్వాన్ని చాలన్లతోటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప వాళ్ళ కుటుంబం మటుకు ఏ రోజు కూడా ఈరోజు 3 పూటలు హాయిగా తిన్నామన్న పరిస్థితి లేదు. వాళ్ళ పిల్లలకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఉచితంగా స్కూల్లో మంచి కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లలకు చదివించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. 28 శాఖలలో ఒక కార్మిక శాఖ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు తన వంతు న్యాయం చేశారని చెప్పేసి చెప్పకనే చెబుతున్నారు. కానీ వివేక్ గారు గిగ్ వర్కర్లకి వెల్ఫేర్ బోర్డ్ అండ్ మొన్నటి రోజు చట్టం పాస్ చేస్తారు, బిల్ పాస్ చేస్తారు. కానీ అందులో మినిమం వేజ్ అనేది లేకపోవడం, మాకేదో తూతూ మంత్రంగా ఇచ్చిన హామీని నెరవేర్చుకోమని చెప్పి జబ్బాలు కొట్టుకోనికే తప్ప అందులో మినిమం వేజ్ లేకుండా బిల్ పాస్ చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మినిమం వేజ్ అనేది కంపల్సరీ పెట్టాలా. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఆయన శాఖ కంటే పక్క శాఖ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. ఎవరేం దోచుకుంటారు ఎవరేం దాచుకుంటారు అనే ధోరణిలో ఆయన బ్రతుకుతున్నారు తప్ప రవాణా రంగ కార్మిక శాఖలో ఏం జరుగుతుంది? కమిషనర్ ఇప్పటికీ 3 కమిషనర్లు మారారు. ఏ కమిషనర్ కూడా ఆయనకు తెలియని స్థితిలో ఉన్నాడు. ఆయన శాఖ మంత్రి, ఆయన కమిషనర్ ఎవరు కూడా ఆయనకు తెలియని స్థితిలో ఉన్నాడంటే కార్మిక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఈరోజు ఇతర రాష్ట్ర క్యాబ్ల వల్ల ఎంతో నష్టపోతున్నాం. మేము ఇతర రాష్ట్ర వెహికల్ల వల్ల ఎంతో నష్టపోతున్నాం. ఈరోజు చట్ట విరుద్ధంగా తిరుగుతున్న బైకులు, ఓలా, యుబర్, ర్యాపిడో బైకులు చట్ట విరుద్ధంగా తిరుగుతున్నాయి. ఈరోజు సెక్రటరీలో పనిచేసే వాళ్ళు, హోంగార్డులు, పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఈరోజు చట్ట విరుద్ధంగా తిరుగుతున్నా కూడా పొన్నం ప్రభాకర్ గారికి తన శాఖ మీద చూపు ఉందా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు అడ్డాల మీద నీకు ఆధారాలు కూడా చూపిస్తాను. ఈరోజు అడ్డాల మీద కూడా వైట్ ప్లేట్ల వ్యాపారం యథేచ్ఛగా జరుగుతున్నది, విపరీతంగా జరుగుతున్నది.
ఈరోజు ప్రభుత్వ ఆదాయాన్ని దండిగొడుతున్న వీళ్ళు ఈరోజు ప్రభుత్వ ఆదాయాన్ని దండిగొడుతున్నారు. ఈ రకంగా వైట్పేట్లపై వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈరోజు అధికారులకు కంటి చూపు కనిపిస్తలేదా? అధికారులకు లంచం తీసుకొని ఇది జరుగుతుందా? అధికారులు లాలుచి పడ్డందుకే ఈరోజు మా కార్మికుల యొక్క డ్రైవర్ రంగం మీద మా కడుపు కోత కొడుతున్నారు, మా నడ్డి విరుస్తున్నారు. ఈరోజు ఎల్బినార్ అడ్డా కానీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అడ్డా కానీ వైట్పేట్లు విపరీతంగా తిరుగుతున్నాయి. అదర్ స్టేట్ వెహికల్ విపరీతంగా తిరుగుతున్నాయి. ఒక క్యాబ్కు మై క్యాబ్ సేఫ్ స్టిక్కర్ ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తాం, పర్మిట్ మీద చెల్లిస్తాం, గ్రీన్ ట్యాక్స్ మీద చెల్లిస్తాం, ఫిట్నెస్ మీద చెల్లిస్తాం, పోలీసు వాళ్ళు ఇచ్చే స్టిక్కర్ మీద చెల్లిస్తాం. అదేవిధంగా కస్టమర్ దిగుతుంటే వెనకకెళ్ళి ఫోటోలు కొడుతున్నారు. మాకు ఎక్కడ పార్కింగ్ స్థలం అనేది లేదు. ఈరోజు బస్ స్టాప్ కల్లా మెట్రో బస్ స్టాండ్ల రైల్వే స్టేషన్ల దగ్గర క్యాబులు బుక్ చేస్తారు. అక్కడ పోయి కస్టమర్ని ఎక్కించుకుంటారు, 150 రూపాయలు వస్తుంది మాకు. వెనకకెళ్ళి చాలా కట్టి 1000 రూపాయలు ఇస్తున్నారు. మమ్మల్ని నిలువు దోపిడీ దారి దోపిడీ చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అది కనిపించట్లేదా? వారి దృష్టిలో పడతలేదా? ఇది ఈ ఆటో డ్రైవర్లది మహాధర్నా జరుగుతుందన్న. మాకేందంటే ఫ్రీ బస్సు, ఉచిత బస్సు పెట్టడం, మళ్ళా ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ వల్ల ఈ బైక్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుందన్న. ఇదేముందా, ఈ బైక్లు ర్యాపిడో, ఊబర్ అనేది తీసేయాలి. ఈ ఫ్రీ బస్ వల్ల ఎల్పిజి, సిఎన్జి గ్యాస్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆటో డ్రైవర్లకు. ప్రభుత్వము ఇప్పుడు 12,000 ఇస్తా అని చెప్పేసి ప్రకటించింది కదా, మీరు అడిగిరా లేకుంటే అది ప్రభుత్వమే ఇస్తుంది? అన్న మాకు 12,000 ఇచ్చుడు. ఇప్పుడు 12,000 ఇచ్చుడు పక్క పెట్టన్న. 12,000 ఇచ్చినా ఇవ్వకుండా మాకు అవసరం లేదు. ఈ ఉచిత బస్సు అనేది పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది అన్న మాకు. అది ఫ్రీ బస్సు పెట్టడము బతకడం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఫైనాన్సులు కట్టడం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నెలకు వచ్చే వరకు 11,000, 12,000 రూపాయలు ఫైనాన్సులు ఉన్నాయి అన్న కొత్త బండ్లు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలు అని చెప్పి పెడుతుండు. 4 లక్షలు పెట్టి ఏడికెళ్ళి కొంటారు అన్న. ఉన్న బండ్లను నడుపుకోవాలి. ఫ్రీ బస్ అనేది తీసేసి దాని మీద ఏదైనా ఆలోచన చేసి జర వికలాంగులకు లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్లకు వాళ్ళ వరకు ఫ్రీ బస్ పెట్టుకొని లేకపోతే ఏదైనా చిన్నగా చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరి అందరికీ ఫ్రీ బస్ పెట్టడం కరెక్ట్ కాదు. ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ అనేది బైకులు అనేది తీసేయాలన్న. అట్లయితే కొంచెం ఆటో వాళ్ళకు ఇబ్బంది అనేది కలగదు, మంచిగా బతుకుతారు అందరూ. ఫ్రీ బస్ అనేది తీసేయాలి. ఒకటి ఫ్రీ బస్ అనేది ఒకటి తీసేసి ఆ 12,000 ఇవ్వకున్నా సరే, 12,000 ఇవ్వకున్నా సరే ఫ్రీ బస్ తీసేసి ఓలా, ఊబర్ ఒకటి తీసేస్తే ఆటో డ్రైవరు ఉన్నంతలో బతకగలుగుతాడు. ఆ స్కూల్ ఫీజులు కానీ, ఆ కాలేజ్ ఫీజులు కానీ, ఇంటి కిరాయిలు కానీ, ఏమో బండి ఫైనాన్సులు కానీ ఏవైనా సరే ఆ ఉన్నంతలో ఆడు చేసుకొని బతకగలుగుతాడు. వీళ్ళు హామీలు ఇచ్చేసి మాకు ఇవన్నీ వేసి మొత్తం సర్వనాశనం రోడ్డు మీదకి తెచ్చారు జనాలను మొత్తం. మాకు ఆటో డ్రైవర్లను మొత్తం ఇప్పుడు రోడ్డు మీద అడుక్కుంటున్నాం తెలుసా. ఎట్లా అంటే మరీ దారుణంగా ఉంది మాది. చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి మావి. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, అది ఎటు పోయిందో. 12,000 ఇస్తున్నారు, అది ఎటు పోయిందో. ఇది బస్ ఫ్రీ బస్ చేసారు, నాశనం చేసారు. ఓలా, ఊబర్ వచ్చేసి ఓలా, ఊబర్లా ఇప్పటికీ ట్యాక్సీ ప్లేట్లు అసలే లేవు. అన్ని ఓన్ ప్లేట్లే నడుస్తున్నాయి బండ్లు. దాని గురించి ఒక్క చర్య లేదు. ఇక ట్రాఫిక్ వాళ్ళు కానీ, ట్రాఫిక్ వాళ్ళు ఒక బండ్ల ముంగట ప్యాసింజర్ ఎక్కువ కూర్చుంటే పక్క కాపంటారు. ఈ ట్యాక్సీ ప్లేటు, ఓన్ ప్రైవేట్ ప్లేట్లో ఏమైనా ఓన్ ప్లేట్లు ఉన్నాయో అవి ఒక్కసారి చెక్ చేయండి. ఒక్కసారి వాళ్ళని చెక్ చేయండి. ఓలా, ఊబర్ మొన్న కారు ఓన్ ప్లేటు, ఇదేంది నువ్వు ర్యాపిడో కొడుతున్నది ఏంటంటే నాకు వాళ్ళు అప్లై చేసి నాకు కనెక్షన్ ఇచ్చేసారు, నేను నడుపుకుంటున్నా అంటున్నాడు. ఏంది పరిస్థితి? ఏంది అది? ట్యాక్సీ ప్లేట్లు అది ప్లస్ ఓన్ ప్లేట్లో ఎట్లా పరిస్థితి ఏంది అది? మీరు ప్రభుత్వాన్ని అడగలేరా? పోయి ప్రభుత్వ అధికారులను కలిసి ఇట్లా ఉందని ఎవరిని అడిగేటుంది సార్? దగ్గరకు కూడా రానియరు. మళ్ళీ దగ్గరకు ఆటో అంటేనే ఆడ పెడతారు. అంతెందుకు హాస్పిటల్ అంటారు. హాస్పిటల్ ఆటో డ్రైవర్ ఆటో తీసుకోపోతే బాబు బయటికి తీ అంటారు, బయట పెట్టమంటారు. ఆడదాకా కూడా లేదు. కనీసం హాస్పిటల్లో కూడా పార్కింగ్ లేదు. పోతే బయటికి వెళ్ళగొడతారు. ఏమన్నా పెట్టుకో, ఇలా లేదు జరగంటారు. బైక్ తీసుకోతే బైక్ పెట్టవచ్చు. కానీ ఆటో అంటే మరీ దారుణంగా తయారైపోయింది. ఇప్పుడు ఏదైనా చర్యలు కావాలి, ఏదన్నా మాకు ఫలితం కావాలి. అప్పటిదాకా మావి ఇట్లా జరుగుతూనే ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు సిఎన్జి దొరకకుండా ఇప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ అయిన నుంచి దానివల్ల కూడా ఎల్పిజి దొరకలేదు, ఇబ్బంది పడుతుంది కదా. దీనివల్ల ఎట్లుంది? చాలా ఇబ్బంది ఉందన్న. కిలోమీటర్ల వెయిటింగ్లో ఉంది. అది వచ్చే వరకు ఒకతనేమో 125 రూపాయలు, ఒకతను 120,
ఒకదాన 100 ఏడ ఏం చేసేటట్టుంది. మైలేజ్ ఇచ్చేది 20 దాంట్లో ఏం నడపాలి, ఏం చేయాలి. 100 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిపితే 120 రూపాయలు ఖర్చు అయితే ఇక్కడ ఏం నడుతుంది. బండి ఫైనాన్స్ కట్టుకుంటాడా, మెయింటెనెన్స్ చేసుకుంటాడా? అది ఇంటికి రావాలి, పిల్లగాళ్ళ ఫీజులు ఎన్ని కట్టాలని కట్టలేకపోతున్నాం. మా వల్ల కావట్లేదండి తిరగాలంటే. కొద్ది ఆటో కొనుక్కుంటే 15,000 ఫైనాన్సే కట్టాలా. మరి భార్య పిల్లలు పోషించి ఎట్లా చేయాలి, ఎన్ని వల్ల కావట్లేదు. అందుకని బస్సు ఫీ కావట్టాను. ఓలా ఊబర్లు ఎన్ని కట్ చేస్తే కొద్దిగా లైన్ అయింది. మాకు కథ లైన్ అయింది. అది కాలేజీ ఫీజులు, బస్సు ఫీజులు ఎన్ని మన ఆడగలుగుతాం. ఇంటికి కిరాయిలు 8,000 9,000 ఈ కట్టాలా. చేసేది ఒక ఆటో మీద బతకాలా. ఆటో బతికితే 2 రోజులు తోలితే 2 రోజులు రిపేర్ వచ్చిందంటే ఆ రిపేర్కి సరిపోతాయి డబ్బులు. మనం మిగిలిది ఇంకా మరి బస్సు ఫీ పెట్టి జయంత్ రెడ్డి మరి ఓలా ఊబర్ పెట్టి ఎన్ని పెట్టాడు. మాకు అవి తీసేస్తే ఏదో కొద్దిగా లైన్ అవుతుంది. కొద్దిగా ఓలా ఊబర్ బస్సు ఫీగా తీసేస్తే కొద్దిగా గిడ్డాన్ అవుతాం. అది ప్రభుత్వాన్ని ఏం కొడుతున్నారు ఇప్పుడు ఫైనల్? బస్సు ఫీగా తీసేసి ఓలా ఊబర్ అవి తీసేస్తే పని అవుతుంది. మాకు 12,000 ఇవ్వన పర్లా ఎట్లా గిడ్డాన్ అవుతాం. ఇంకా అది లేకపోతే ఫైనాన్స్ ఆటో ఫైనాన్స్ కొనుక్కొని 5-6 లక్షలు పెట్టి ఆటో కొనుక్కొని దాని ఫైనాన్స్ కట్టాలి, 15,000 కట్టాలి నెలకి. మళ్ళీ ఇంటికి రాయి కట్టాలి నెలకు వచ్చాకనే. మన ఆడ ఎన్ని ఆడ కట్టలేము కదా, మన వాళ్ళు కలరు కదా. అందుకు బస్సు ఫీగా తీసేసి ఓలా ఊబర్ తీసేస్తే కొద్దిగా గిడ్డాన్ అవుతాం ఆటో వాళ్ళు అని చెబుతున్నాను. అది ఒకటే కోరుకుంటున్నాం. చెర్లపల్లి స్టేషన్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. నేను ఆటో నడుపుకుంటూ ఉంటాను. గ్యాస్ రేట్లు పెరిగినాయండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు గిరాకులు రావట్లేదు మాకు. సంక్షేమ బోర్డులు లేవు, మాకు పార్కింగ్ స్థలాలు లేవు. అదేవిధంగా మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నామండి. ప్రభుత్వం 12,000 ఇస్తా అని చెప్పింది కదా. సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. అది కూడా ఇవ్వట్లేదండి. వారు ఇంకోటి 3 వీలర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. రెన్యువల్ అవ్వట్లేదు, చేయట్లేదు. ఏం సార్ మరి పరిస్థితి అని అంటే మేమేం చేయాలి అది ఇదని మాట్లాడుతున్నారు. ఆర్టీఓ వాళ్ళు పట్టుకొని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఇంకోటి 20 రూపీస్ మినిమం ఉంది. అప్పది 15 ఏళ్ళ కింద ముచ్చట ఇది అదే నడుస్తుంది. ఆ కిలోమీటర్ పెంచాలి, మినిమం 50 రూపాయలు ఛార్జ్ చేయాలండి. దాని గురించి మేము మాట్లాడుతున్నాం సార్. ఇంతకుముందు కూడా ఈ నిరసనలు ధర్నాలు చేసారు, మళ్ళీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ చాలు వేసారు. ఎట్లా ముంగడికి వస్తుంది మళ్ళీ? మాకు 50 రూపాయలు మినిమం కావాలండి. కనీసమైన 30 రూపాయలు కిలోమీటర్ ఛార్జ్ కావాలి. అట్లయితే మాకు ఏమైనా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ వచ్చేసి 50 రూపాయలు ఉండే 110 రూపాయలు 125 రూపాయలు చేశారు. అది డ్రైవర్లకు చాలా ఇబ్బందికరమైన విషయము. దందాలు అవ్వట్లేదు అసలు. ఇంటికి భార్య పిల్లలు ఏమన్నా అంటే తీసుకొస్తేనే చదువులకు ఇబ్బందులు అవుతున్నాయి పిల్లలకి. మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. మా తరపు నుంచి రాయండి సార్.